అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు మనం వచ్చిన టెంపుల్ నవదుర్గా మాత టెంపుల్. ఈ టెంపుల్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల్ కనకమామిడి విలేజ్లో ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు జరుపు అనమాట. అసలు మీరు చూడండి. పద టెంపుల్ చూద్దామా? ఏం చూద్దాం ఫస్ట్? చూపి వీళ్ళకి కూడా. పద. ఎక్కడుంది కవ్వు? ఇదేనా? సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా, అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని ఎంట్రన్స్లోనే మనకి గణపతి స్వామి ఉంటాడండి. చాలా అద్భుతంగా ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్లో దేవునితో పాటు ఆలయం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు చూడడానికి కళ్ళు జరిపో అంటే అర్థం చేసుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది టెంపుల్. ఇంకొకటి ఏంటంటే టెంపులే కాకుండా టెంపుల్ చుట్టూ కూడా పర్యావరణం కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి వస్తుంది. మీరు ఇక్కడికి వచ్చిరంటే చాలా యూజ్ఫుల్ ఉంటుందండి. ఎందుకంటే ఆ పర్యావరణం మీరు ఒకవేళ సిటీలో ఉండి ఇక్కడ వచ్చేసరికి మీరు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాదనమాట. అలా ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ గురించి అందరికీ తెలియేటట్టు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా అంటే చాలా కష్టమవుతుందండి మనకు వీడియోస్ తీస్తున్నాం కానీ సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతలేరు. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబర్ తగ్గట్టు నేను కంటెంట్ కూడా వేస్తుంటాను. ఇప్పుడు మీకు గుడి లోపల చూపిస్తాను. గుడి లోపల అమ్మవారు 10 అవతారాల్లో కొలువై ఉన్నారు. అసలు ప్రతి అమ్మవారు ఆ అలంకరణ అమ్మవారిని చూస్తే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు మెయిన్ అమ్మవారు ఉంటారు కదా, ఆ అమ్మవారిని చూడంగానే అసలు మనసు ఎక్కడనో వెళ్ళిపోతుంది అనమాట. అలా ఉంటుంది అమ్మవారు. చూడండి మీరు ఆ ఎంట్రన్స్లో సింహము, అమ్మవారి వాహనం అయిన సింహం ఉంటుంది అండ్ అమ్మవారు కనిపిస్తారు చూడండి. పుర్సేటి పొద్దులోన మంకాలి ఎంత ముద్దుగున్నది, మంకాలి ఎంత ముద్దుగున్నది, మంకాలి పదునైన కత్తులతో. ఈ టెంపుల్ వచ్చేసి మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి 10 to 15 కిలోమీటర్స్ దూరమే ఉంటుంది. కనకమామిడి విలేజ్ లేదంటే చిన్న షాపూర్ విలేజ్ ఆ టర్నింగ్ దగ్గరనే మనకి ఈ కమాన్ అనేది కనిపిస్తుంది అనమాట. మెయిన్ అమ్మవారి చుట్టూ 9 అవతారాలు ఉంటాయి. 9 అవతారాలు అసలు అలంకరణ అది చాలా అంటే చాలా అద్భుతం అండి. ఇక్కడ ఉన్న పంతులు వాళ్ళు మనీ మైండెడ్తో లేరు. ఎందుకంటే ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనీతోటే చూస్తుంటారు అనమాట, హుండీ అది ఇదని. ఇక్కడ అలాంటి ఏమీ లేవు. మీరు పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎంత పెద్దవాళ్ళు వచ్చినా రాకపోయినా, ఎంత చిన్నవాళ్ళు ఉన్నా కూడా సేమ్ అదే ఈక్వల్ తోటే మీకు పూజ చేస్తారు. ఏదైనా సరే వాళ్ళు అర్చన ఏదైనా సరే వాళ్ళు ఆ విధంగానే చేస్తారన్నమాట. అంత అంటే అంత చాలా బాగుంది టెంపుల్. హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి కీల్బిషమోషిణి ఘోషరతే ధనుజ నిరోషిణి దితి సుత రోషిణి దుర్మధ శోషిణి సింధు. ఏంది మామా ఏమున్నాయి? తిని రమ్యక వర్ధిని శైలసుతే ఈ టెంపుల్లో వీడియో పర్మిషన్, ఫోటో పర్మిషన్ లేదండి. సో పర్మిషన్ తీసుకొని రిక్వెస్ట్ చేసి అంతా చేసేసరికి తలపనం తూక్కొచ్చింది. సో నా కష్టానికి మీరు ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.